హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఫస్ట్ అయితే నేను వేసుకొని చూపిస్తాను. ఇవాళ మీకు చేసింది క్యారెట్ విత్ బీన్స్ కొబ్బరి ఫ్రై అండి. చాలా చాలా బాగా వచ్చింది. దీని రెసిపీ నేను మీకు షేర్ చేసినాను, తప్పకుండా చేసుకోండి. రొటీన్గా కాకుండా ఎప్పుడు క్యాబేజ్ ఫ్రై కానీ లేదా క్యారెట్ ఫ్రై కానీ చేస్తాను, లేదా రెండు కలిపి చేస్తాం. అలా కాకుండా నేను ఇవాళ క్యాబేజ్ కాకుండా క్యారెట్ ఇంకా బీన్స్తో చేశాను. చాలా 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 బాగా వచ్చింది. దీని రెసిపీ నేను చాలా తక్కువ షార్ట్ వీడియోలోనే పంపిస్తున్నాను. డూ షేర్ అండి, చూసుకోండి, చేసుకోండి, ఎంజాయ్ చేయండి. చాలా చాలా బాగుంటుంది. కూర మాత్రం ఒక రేంజ్లో ఉంటుంది. చపాతీలోకి బాగుంటుంది, అన్నంలోకి అయితే ఇంకా చెప్పక్కర్లేదు. వేడి అన్నంలో తింటే మాత్రం సూపర్గా ఉంటుంది. అలాగే ఈ పచ్చడి డిఫరెంట్ టమాటో ఊరగాయ అండి. దీన్ని మనం ఏది గ్రైండ్ చేయకుండా పోపులో వేసేసి అన్ని కచ్చాబిచ్చాగా సన్నగా తరుక్కుని దాంట్లో ఉప్పు, కారం, ఆవాల, మెంతుల పొడి అన్నీ వేసేసి కరివేపాకు, కొత్తిమీర వేసేసి లాస్ట్లో నిమ్మకాయ పిండేయాలి. దీని రెసిపీ కూడా నేను మీకు షేర్ చేస్తున్నాను. చాలా 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 బాగుంటుంది. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు అవి కూడా గ్రైండ్ చేయాలి. పోపులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు వేయాలి. ఇంకో పోపు వేయాలి. పసుపు, ఉప్పు, కారం, ఆవాల, మెంతుల పొడి, రోస్టెడ్ ఆవాలు, మెంతుల పొడి అది కూడా వేయాలి. ఎండుమిరపకాయలతో మనం రోస్టెడ్ చేస్తాను చూసారు, అది అన్ని బాగా వేగిపోయాక అంత టమాటోలు అన్నీ కూడా బాగా మగ్గిపోయాక అప్పుడు ఇవన్నీ ఉప్పు, కారాలు, ఆవాలు, మెంతుల పొడి వేసేసాక అప్పుడు కరివేపాకు, కొత్తిమీర వేసేసాక లాస్ట్లో స్టవ్ బంద్ చేశాకనే మీరు ఇది వేసుకోవాలి. నిమ్మరసం పిండాలి. చాలా చాలా బాగుంటుంది. నేను షేర్ చేసినాను దీని రెసిపీ కూడా, తప్పకుండా చూడండి, చేసుకోండి. చాలా చాలా టేస్టీ అయిన రెసిపీస్. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దండి. బాయ్ అండి.